హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అనమాట. సో రీసెంట్గా ఏమైనా వీడియోస్ చూడకపోతే చూడండి, మంచి సేల్ అయితే ఉంది. సేల్లో ఉన్నప్పుడు ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటి అంటే, మీషోలో మనకి దాండియా స్టిక్స్ ఆర్డర్ పెట్టాను. సో మీకు ఆ దాండియా స్టిక్స్ ఎలా వచ్చాయనేది చూపిస్తాను. సో యాక్చువల్లీ ఇప్పుడే వచ్చేసింది పార్సల్. సో మీకైతే షేర్ చేస్తున్నాను. మీకు ఇవన్నీ లింక్స్ అండ్ మీషో పేజ్ కూడా, మొత్తం పేజ్ కూడా ఇస్తాను నేను స్క్రీన్ పైన. సో దాన్ని బట్టి కూడా మీరు చూడొచ్చు. ఓకే, 4 సెట్స్ ఇలా డిజైనర్వి మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి, అంటే డిజైనర్ ఇన్ ద సెన్స్ మనకి ఇది వుడ్ చెక్కవి ఇట్లా స్టిక్స్ లాంటివి, వాటికి ఇలా మంచి థ్రెడ్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు, క్లాత్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇట్లా ఇక్కడ మువ్వలు ఇచ్చారనమాట. సో సౌండ్ వస్తుంది. సో సెట్ ఆఫ్ మొత్తం కూడా టోటల్ సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను నేను, అంటే 8 వచ్చాయి. సో మీకు దీని రిలేటెడ్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను. క్వాలిటీ అయితే బాగుంది. సో ఒకటి ఓపెన్ చేద్దాము. క్వాలిటీ బాగుంది. ఇదిగోండి, క్వాలిటీ బాగుంది. డెఫినెట్గా మీకు ఎవరికైనా దాండియా స్టిక్స్ కావాలి అనుకుంటే మీషోలో కూడా ట్రై చేయొచ్చు. సో బయట ఎంత ప్రైస్ ఉన్నాయో ఈసారి అయితే నేనైతే పర్చేస్ చేయలేదు, ఈసారి మీషోలో పర్చేస్ చేశాను. సో మీకు కనుక నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి రిలేటెడ్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను. డిజైన్స్ అనేవి మనకి ఇట్లా కలర్స్లో డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా కలర్స్ వేరే కావాలి అనుకునే వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు. ఓకేనా? అప్కమింగ్ ఫెస్టివల్సే కాబట్టి ఫెస్టివల్స్కి మెయిన్గా డెకరేటివ్ థింగ్స్ చాలా అవసరం. బట్టలు ఇవి ఎంత అవసరమో డెకరేటివ్ థింగ్స్ కూడా అవసరం. సో ఇవి దియాస్ అయితే మాత్రం నేను మీకు ఇప్పుడే ఎందుకు పర్చేస్ చేసుకోండి అని చూపిస్తున్నాను అంటే, లాస్ట్ ఇయర్ అయితే నాకు దియాస్ దివాళీ ముందు ఇలా వాటర్ పోసే ఈ బ్యాటరీ దియాస్ మాత్రం ప్రతి ఎక్కడ చూడండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట. సో ఈసారి ఏంటి అంటే, నేను కొంచెం ఇప్పుడే పెడితే, ఇప్పుడు మనకి ఇలా సేల్ టైంలో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 200 చేంజ్ది మనకు ఒక 20-30 రూపీస్ అయితే తగ్గుతుంది. అండ్ దాంట్లో ఆన్లైన్ పేమెంట్ చేసామంటే ఇంకా 20 రూపీస్ తగ్గుతుంది. సో డెఫినెట్గా ఇలాంటిది అయితే ట్రై చేసుకోండి. ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. తర్వాత అంతా అవుట్ ఆఫ్ స్టాక్ అయి వస్తున్నాయి. మంచి రివ్యూస్ ఉన్న వాటిలో, రివ్యూస్ లేని పేజెస్లో అవైలబుల్ చూపిస్తుంది, కానీ రివ్యూస్ ఉన్న పేజెసే కదండి చూసి తీసుకుంటాము. ఆ పేజెస్లోనేమో అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. సో అందుకోసమే నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా. ఇవి జస్ట్ ఇలా వాటర్ పోయొచ్చండి. కొంచెం ఒక జస్ట్ టీ స్పూన్తో వాటర్ పోసినా చాలు. వాటర్ పోస్తే ఏమి అసలు మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అయితే మాత్రం దీపాలు చూడడానికి, దీపాలు పెట్టిన అందం ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ తగులుతాయా లేదా తన్నేసి ఆయిల్ అంతా కింద పోస్తారు, ఇలాంటి భయం ఉండదు ఫస్ట్ మనకి. సో మనకి ఇవి ఎక్కడ గాలికి పెట్టినా ఆరిపోవు. లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దీనికోసము నేను ఇంకొక ఐటమ్ తీసుకున్నాను. సో మనం ఇంట్లో మెయిన్గా డెకరేట్ చేస్తూ ఉంటారు కదా, ఇదిగోండి, డెకరేట్ చేయడానికి కానీ లేదా పసుబొట్టుకి ఇవ్వడానికి కూడా ఒక్కొక్కటి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. మన పసుబొట్టు బ్యాగ్లో ఇది వేసుకోవచ్చు. ఇది మనకి సెట్ ఆఫ్ 10 అనమాట. నేను పేజ్ ఇచ్చేస్తాను, మీకు ప్రైస్ దాంట్లో చూడొచ్చు. సెట్ ఆఫ్ 10. సో చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, ఇలా దియా పెట్టేస్తే కూడా చూడడానికి చాలా బాగుంటుంది. గోల్డెన్ తామర్పు లుక్ పిక్చర్స్ చూసి ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు మనకు స్టాకింగ్ చూపిస్తుంది. ఆఫ్టర్ సమ్ డేస్ అయితే స్టాక్ అవుట్ అయిపోతాయి. దసరా అయిపోయిందంటే చాలా దివాళీకి షాపింగ్ చేసేస్తూనే ఉంటారు. సో ఎవరికన్నా ఇలాంటిది పసుబొట్టుకి ఇవ్వాలి అంటే కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అంటే ఏదైనా బ్యాటరీ పని చేయట్లేదేమో అని మీకు అనిపించచ్చు. ఒక్కసారి ఓపెన్ చేసి వెనకాల ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. వీలైనంత వరకు అన్ని పనిచేస్తాయండి మనం. సో ఈ డ్రెస్ తీసుకున్నానండి. లాస్ట్ టైం బ్లాక్ తీసుకున్నాను, రివ్యూ ఇచ్చా, బాగా అనిపించింది. సో బ్లూ అయితే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో, ఇలాంటి టైంలో ఏంటంటే ఎప్పుడన్నా ఇలా డ్రెస్సెస్, ఆల్వేస్ శారీ కట్టుకోవడం కుదరకపోయినా ఇలా డ్రెస్ వేసుకోవచ్చు. ఇలా వర్క్ వచ్చిన డ్రెస్ ఇలా ఉంటే కనుక మనకి కొంచెం ఫెస్టివ్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి నాకు ఫ్లోర్ లెంత్ రాలేదు, కొంచెం పైకి వచ్చింది. సో కాబట్టి ప్యాంట్ వేసుకొని అన్నా వేసుకోవచ్చు. ఇదిగోండి, హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది. సో హ్యాండ్స్ మీద వర్క్, ఇలా ఫ్లవర్ వర్క్ ఇదంతా బాగుంది. సీక్వెన్స్ వర్క్ అనమాట ఈ ఫ్రాక్స్. సో ఇలా ఇది వచ్చేసి ఫ్రాక్ టైప్ గానే ఉంటుంది. మరి మనకి అనార్కలి లుక్ అయితే లేదు. బికాస్ వైట్ కింద చూడండి, స్ట్రైట్ కుచ్చులు అనమాట. ఏమంటారు, అంబ్రెల్లా కుచ్చులు కాదు, స్ట్రైట్ కుచ్చులు. అనార్కలి లుక్ ఉండదు, నార్మల్ లాంగ్ ఫ్రాక్ లుక్ మాత్రమే ఉంటుంది. సింపుల్ అండ్ బెస్ట్ అనమాట. కలర్ఫుల్ ఉంది.
కలర్స్ కూడా చాలా ఉన్నాయి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ముందు నేను వేరే దగ్గర చూపించిన లైక్ సిల్వర్ వచ్చింది, ఒకటి రాంగ్గా వచ్చింది, బాగాలేదని కూడా చెప్పేసాను కదా, అది వేరే వర్క్ అనమాట. ఈ వర్క్ అయితే బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ అసలు బ్లాక్ ప్రిఫర్ చేసా, ఇప్పుడు బ్లూ కూడా తీసుకున్నాను. బ్లాక్ మా కజిన్కి నచ్చి తీసేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు బ్లూ తీసుకున్నాను. దిస్ ఈజ్ గుడ్. లైనింగ్ క్లాత్ ఎంత వచ్చిందో చూపిస్తాను. లైనింగ్ క్లాత్ మీరు ఇప్పుడు ఇలా చూడండి ఒకసారి. లైనింగ్ క్లాత్ ఇక్కడ వరకు వచ్చింది, మీకు నార్మల్గా చూపిస్తే లైనింగ్ క్లాత్ ఇలా కనిపిస్తుంది. సో ఇంత పార్ట్ లెగ్ అయితే కనిపిస్తుంది, ఇదిగోండి. అండ్ క్యాన్ కానీ అలాంటివి ఏం రాలేదు, సింపుల్ ప్లెయిన్ లైనింగ్ క్లాత్. ఓకే, గుబురుగా ఏమి ఉండదు. జస్ట్ అనార్కలి డ్రెస్ లాగా క్యారీ చేయాలి అంటే కొంచెం షార్ట్ చేయొచ్చు, లేదా వేసుకోవచ్చు నార్మల్ లాంగ్ ఫ్రాక్ లాగా. ఓకేనా. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా యూనెక్ వచ్చి కట్టుకునే వచ్చాయి అనమాట, తాళ్ళు వచ్చాయి. ఫ్రంట్లో కూడా యూనెక్కే, ఫ్రంట్లో రౌండ్ నెక్, బ్యాక్ మాత్రం యూనెక్ డీప్ వచ్చింది, కొంచెం రౌండ్ వచ్చి. సో ఇది వచ్చేసి వన్ మోర్ ఫ్రాక్ అండి. ఇలా లైక్ వెకేషన్ ఏమన్నా వెళ్ళాలి అనుకుంటే, నేను యాక్చువల్లీ వెకేషన్ వెళ్తున్నాను కదా, ఏమన్నా ఇట్లా పనికొస్తుంది ఫ్రాక్ అనేసి పర్చేస్ చేసా, కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా 2 ఫ్రాక్స్ కూడా తీసుకున్నాను, అది రిటర్న్ ఇచ్చేసా బాగా రాలేదనేసి. సో అందుకే అవి షేర్ చేయట్లేదు. ఇది బాగా వచ్చింది, మంచిగా వచ్చింది అనమాట. లైనింగ్ క్లాత్ కానీ అంత బాగుంది. సో ఇది ఎలా వచ్చింది అనేది ఫస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంప్లీట్గా ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి ఇలా వస్తుంది, మంచి జార్జెట్ షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఇలా క్రష్డ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. లైనింగ్ క్లాత్ వచ్చేసి, లైనింగ్ క్లాత్ చూడండి, లైనింగ్ క్లాత్ రెగ్జిన్ టైప్ ఆఫ్ లైనింగ్ క్లాత్. సో ఇక్కడ వరకు వచ్చింది లైనింగ్ క్లాత్ అనేది, ఇక్కడ వరకు వచ్చింది. ఏదన్నా యాంకిల్ లెంత్ ప్యాంట్ వేసుకొని కూడా పేరప్ చేసుకోవచ్చు. వీ నెక్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి, లోపట స్లీవ్లెస్ ఉంటుంది. లోపట స్లీవ్లెస్ వచ్చి దానిపైనుంచి ఇలా రఫుల్ వచ్చింది. లోపట స్లీవ్లెస్, పైనుంచి రఫుల్. రఫుల్ కూడా మొత్తం ఇంత పెద్ద రఫుల్. సో బాగుందండి. మెయిన్గా టీన్ పిల్లలకి యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. పర్సనాలిటీ తగ్గట్టు, మన సైజ్ తగ్గట్టు పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో మీకు చూపిస్తాను నేను, దియాస్వి. ఇదిగోండి, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్. ఇదే ప్రోడక్ట్ నేను పర్చేస్ చేసా. ఇదిగోండి, ఇది నా ఇన్వాయిస్ కూడా. సో ఇక్కడ చూడండి, ఇది నా ఇన్వాయిస్. ఇది నేను పర్చేస్ చేసా ప్రీపేడ్ చేసి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్. మళ్ళీ పెడదాం బాగా వచ్చాయని చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్. సో ఈ విధంగా అవుతూ ఉంటాయి. సో ఇఫ్ పాసిబుల్ ఇప్పుడే తీసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇప్పుడు మనకు సేల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువ ప్రైస్లో వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇదంటే నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.